ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 కిలో బెండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదే కడాయిలో 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తరుక్కొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక 2 పెద్ద టొమాటోలు బాగా పండినవి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి టొమాటోలు 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఇవి ఉడికే లోపల మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా ఫ్రై అయ్యాక 2 స్పూన్లు కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. తర్వాత మనకి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. మీకు కూర కొంచెం పల్చగా ఇష్టమైతే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు లో హీట్లో 5 నిమిషాలు మగ్గించుకోండి. ఈ కూర అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకుంటే కూర చిక్కబడింది. అలాగే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.